పొరపాటున జంతువుల కలయబడాలి వాటి నుంచి తీసిన ఆయిల్ కలిపారనంటే ఈ పాటికి కొట్టాటలు చూడాలి. నాకేం సంబంధం అని కాకుండా నాకే సంబంధం అని చూసుకొని చేస్తే చాలా బాగుంటుంది. నెయ్యి అని చెప్పి చెప్పట్లేదు అక్కడ, అది నెయ్యే కాదంటారు. అది ఎవరి దేవుడిని వాళ్ళు ప్రేమించండి, మన దేవుణ్ణి గౌరవించండి. ఎప్పుడు కూడా గుళ్ళో లడ్డు అనేది వాటికి ఆయిల్ అనేది ఎప్పుడు పెట్టలేదు. మనకు క్లియర్గా స్మెల్ వస్తుంది. అది ఒక లడ్డుని పట్టుకుంటే మనకు దాని స్మెల్కే మొత్తం బస్సులో మొత్తం అందరు చూస్తారు ఎవరో లడ్డు తీసుకొచ్చింది అని చెప్పేసి. ఒక ఆఫీస్ చేసిందే మీరు, అంటే కల్తీ చేసిందే మీరు. కల్తీ మీరు చేసేసి ఇంకా సిక్కు శరం లేకుండా పవన్ కళ్యాణ్ క్షమాపణ అడగాలంటారా? ఇప్పుడు కల్తీ చేయాలనుకునే ఏదవా ఎవడైనా కానీ ఎంత తక్కువది వీలైతే అంత తక్కువది కలపాలని చెప్పి చూస్తాడు. అంతేగాని కల్తీలో కూడా మంచి క్వాలిటీ ఇద్దామని చెప్పి ఆలోచించాడు. మంచి క్వాలిటీ ఇచ్చేటప్పుడు అయితే వాటి నెయ్యి ఇస్తాడు. నెయ్యి ఇవ్వకుండా పామాయిల్ ఇచ్చారని చెప్పి పామాయిల్లో కొన్ని కెమికల్స్ కలిపారని చెప్పి సిట్టుకు ఎంత ప్రెషర్ ఉంటే ఆ మాట చెప్పి ఉండొచ్చు. ఒకవేళ పొరపాటున జంతువుల కలయబడాలి వాటి నుంచి తీసిన ఆయిల్ కలిపారనంటే ఈ పాటికి కొట్టాటలు చూడాలి, కొట్టాటలు మొదలయ్యి మొత్తం అది జరగకుండడానికి సిట్ అనేది కాస్త తమను తాము కంట్రోల్ చేసుకొని ఒక రిపోర్ట్ను అది నెయ్యి కాదు అని చెప్పి క్లియర్ చెప్పింది. అక్కడ మనం యూజ్ చేసేది ప్యూర్ నెయ్యి, అది కూడా గోశాల నుంచి వచ్చే నెయ్యిని యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అటువంటిది నెయ్యి కాదని చెప్పి క్లియర్ చెప్తున్నారు. ఆవు నెయ్యి లేక బర్రెల నెయ్యి అని చెప్పి చెప్పట్లేదు అక్కడ, అది నెయ్యే కాదంటారు. అది సరిపోదా మీకు? మీరు హిందువులకు పుట్టలేదా? రేపు పొద్దున ఇప్పుడు అంటే మీరు అడుగుతున్నారు కరెక్టే. రేపు పొద్దున గుడికి వెళ్తారు, గుడికి వెళ్ళేసి ఒక దేవుడి ముందు దండం పెట్టుకుంటారు. ఆ దేవుడు నిన్ను ప్రశ్నించాడా? ఏరా సన్నాసి, నువ్వు నా ప్రసాదాన్ని తప్పపట్టినవు, నా ప్రసాదాన్ని అడిగేటోడిని క్షమాపణ చెప్పాలని చెప్పి అడుగుతున్నావు, నువ్వు ఎలా వచ్చారా నా గుడికి అని చెప్పి అడిగాడా? రేపు పొద్దున మీ అమ్మే పోతుంది, నీకే ఏదో రోగం వస్తుంది, కోరుకుంటుంది, ఏమని దీవుతాడు దేవుడు? సార్ ఇప్పుడు సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ లో ఏంటంటే ఇది అసలు నెయ్యే కాదు పామాయిల్ ప్లస్ కెమికల్స్ కలిపారని చెప్పేసి అంటున్నారు కదా. సో కొంతమంది వైసీపీ వాళ్ళు అంటే వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఏమంటున్నారంటే అసలు అక్కడ జంతువుల కొవ్వు కలిపారని చెప్పేసి మీరు గతంలో అన్నారు కదా, మన అసలు అక్కడ జంతువుల కొవ్వే లేదు, ఇంకా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మా మీద అలిగేషన్ ఏం లేదని చెప్పేసి క్లీన్ చీట్ అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అసలు నెయ్యే కాదన్నప్పుడు దానికన్నా పెద్ద అలిగేషన్ అని చెప్పేసి వాళ్ళు మర్చిపోతున్నారు. దీని గురించి ఏం చెప్తారు? దాని గురించే కదా చెప్తుంది. ఇప్పుడు అక్కడ వాడాల్సింది క్లియర్గా నెయ్యి. ఎప్పుడు కూడా గుళ్ళో లడ్డు అనేది వాటికి ఆయిల్ అనేది ఎప్పుడు పెట్టలేదు. మనకు క్లియర్గా స్మెల్ వస్తుంది. అది ఒక లడ్డుని పట్టుకుంటే మనకు దాని స్మెల్కే మొత్తం బస్సులో మొత్తం అందరు చూస్తారు ఎవరో లడ్డు తీసుకొచ్చింది అని చెప్పేసి. ఒక ఆఫీస్కి వెళ్ళినా అని ఆ లడ్డు వచ్చిందంటే లడ్డు స్మెల్ తోటి ఆఫీస్ మొత్తం తెలిసిపోతుంది. అమ్మ ప్రసాదం వచ్చింది అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు, అరే తిరుపతి నుంచి వచ్చావారా, లడ్డు తీసుకొచ్చావారా అని చెప్పేసి. ఒక్క స్మెల్ తోటి, ఆ స్మెల్ తోటి క్లియర్ అర్థమైపోతుంది. అటువంటిది మీరు కెమికల్స్ వాడి ఆ స్మెల్నే అంటే దాంట్లో ఉన్న పవిత్రత ఎలాగో భంగమైంది, ఆ స్మెల్ను కూడా భంగం చేసారు. అటువంటిది మీరు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మేము ఇంకా జంతు కలపలేదని చెప్పేసి. నేను చెప్పే మాట క్లియర్ అదే. సిట్ అనేది ఒత్తిడిలో ఉంది, క్లియర్గా దాన్ని టెస్ట్ చేస్తే ఖచ్చితంగా వెళ్తుంది. కావాలనుకునేటప్పుడు జంతు కలయబడాల నూనెని మాత్రమే వాడతాడు. ఆ సిట్ చెప్పిన దాన్ని మనం ప్రామాణికంగా తీసుకొని గొడవలు కాకుండా మీరు క్షమాపణ చెప్పాలి. మీ నాయకుడు ముక్కు నెలకు రాయాల్సిందే క్లియర్గా. మీ నాయకుడు మతం మారినాడు కాబట్టి ఇంత దుశ్చర్యకి పాల్పడ్డాడు. తర్వాత సీతాఫలం మండి కానీ లేకుంటే నిన్నటికి నిన్న మన ఓల్డ్ సిటీ ఏమంటారు మన పురాణపుల్ ఇక్కడే చాలా దుర్మార్గపు గొడవలు కూడా జరిగాయి. ఇక్కడ చాలా ఆ ఘటనలు చాలా జరిగాయి. సో హిందూ దేవాలయాల మీద వాటిని దురాచం చేయడము లేకుంటే వాటిని ధ్వంసం చేయడము చాలా ఎక్కువ జరుగుతున్నాయి. వీటి మీద గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. కానీ ఇది చర్య తీసుకోవడం వరకు ఒక కానీ మరి దాన్ని కూడా రాజకీయంగా ఆ రాజకీయ నాయకుడు చెప్పించిండు, ఈ పార్టీ వాళ్ళు చెప్పించారు, ఆ పార్టీ వాళ్ళు చెప్పించడం కాకుండా కరెక్ట్గా రాజకీయ నాయకుడు వాళ్ళు నాకేం సంబంధం అని కాకుండా నాకే సంబంధం అని చూసుకొని చేస్తే చాలా బాగుంటుంది. అంటే ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. ఇప్పుడు ఆలయాల్ని అలాగా విగ్రహాలని ధ్వంసం అది చేస్తూ ఉన్నారు. ఎందుకు ధ్వంసం చేస్తున్నారు అంటారు? దేని వలన వాళ్ళకి ఏమొస్తుంది అంటారు? సో ఇది వాళ్ళకి ఏమొస్తుందో వాళ్ళకే తెలియదండి, మాకు తెలియదు. సో నేనేంటంటే గుడికి వెళ్ళడము, దేవుడిని మొక్కడము, రావడము మనం అదే చేస్తాం. సో ఏ గుడికి వెళ్ళినా యాజ్ పర్ మనం చర్చికి వెళ్ళినా నమాజ్ పడడము, లేకుంటే చర్చికి వెళ్ళినా కానీ ప్రేయర్ చేయడము, మసీద్కి వెళ్ళినా నమాజ్ పడడము, గుడికి వెళ్ళినా మొక్కడము అదే జరుగుతారు. సో ఎవరైనా కానీ సో మరి ఎవరి దేవుళ్ళ మీద ఎవరి దేవుళ్ళని వాళ్ళు ప్రేమించండి, దేవుణ్ణి గౌరవించండి అదే. కాకపోతే అలానే కాకుండా మా దేవుడు ఉన్నాడు కదా నాకేం భయం, వేరే దేవుడు నాకేం సంబంధం అని చెప్పేసి ఎప్పుడు కలుతా తనకండి. అది ఎప్పటికైనా దేవుడే, పాపం. ఇలాంటి వాళ్ళ మీద సీతాఫలం అండి బ్రో, ఎగ్జాంపుల్ సీతాఫలం అండి. వాడు జస్ట్ దేవుని దేవత టెంపుల్ ముందు షిట్ వేసిండని చెప్పేసి వాడు నాలికతో క్లీన్ చేయించారు అండి.
అది. సో ఇలాంటి చర్యలు తీసుకోవచ్చు, ముందుడికి కొంచెం భయం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటివి తీసుకోవచ్చు. అంటే ఒకప్పుడు ఇలా జరిగేది కాదు, ఇప్పుడులోనే ఇలా జరుగుతుంది. అసలు సమాజం ఎట్టి వెళ్తుంది అంటారు. తాట తీసేయాలి ఒక్కొక్కటి, ఇలా చేసినోడిది వాళ్ళు దొరికినప్పుడు తాట తీసేస్తారు, ఆల్రెడీ తీస్తున్నారు. కాకపోతే చెప్తున్నాను కదా, మనము వీటి మీద ఏ చర్యలు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి మనం నిర్ధారించలేము, అవి మనం చెప్పలేము. అది అంటే కఠిన చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు వరకు మళ్ళీ 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 ఇలా జరుగుతాయి అనుకోవచ్చా మరి? మీరు ల్యాగ్ చేస్తున్నారు అనిపిస్తుంది. చెప్పండి. అది.